హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు కథ ఎంతకు నిండని గోతం. అనగనగా ఒక రాజు. ఆ రాజు దగ్గర ఒక మంగలి ఉండేవాడు. వాడు ఒక రోజున అడవి మార్గం ద్వారా పొరుగురికి పోవాల్సి వచ్చింది. అలా ఒక పెద్ద చెట్టు కింది నుంచి పోతూ ఉండగా, అబ్బాయి, నా వద్ద వరాహాలతో నిండిన 7 గోతాలున్నాయి, అవి నీకు కావాలా అంటూ ఒక చిత్రమైన ధ్వని వినిపించింది. మంగలి అటు ఇటు చూశాడు, కానీ ఆ చుట్టుపక్కల ఎవ్వరూ కనపడలేదు. ఆ చెట్టు మీద ఏదో దెయ్యం ఉండి ఉంటుంది. నన్ను మోసం చేయడానికి అదే ఇలా అరిచి ఉంటుంది కనుక ఇక్కడ క్షణం కూడా నిలవకూడదు అనుకుని అతను తిరిగి తన దారి పోసాగాడు. కానీ మంగలి ఇంకా 100 గజాల దూరమైన పోకముందే మళ్ళీ ఆ చెట్టు వైపు నుంచి, నిన్నేనయ్యా, ఆలైపోతున్నావేంటి? నేను చెప్పింది అబద్ధం కాదు, నీకు కావాలంటే ఆ 7 గోతాలు ఇస్తాను, రా అంటూ వినిపించింది. ఈసారి మాత్రం మంగలికి కొంచెం ఆశ కలిగింది. సరే, ఇంతలో ఏం పోయేది అని తలచి చెట్టు దగ్గరికి తిరిగి వచ్చి, నాకు కావాలి అని గట్టిగా అరిచాడు. అందుకు బదులుగా, సరే, 7 గోతాలు మీ ఇంటికి చేరాయి, పోయి చూసుకో అని ఆ అశరీరవాణి మళ్ళీ జవాబు చెప్పింది. ఈ జవాబు విని మంగలికి ఆశతో పాటు ఆశ్చర్యం కూడా కలిగింది. అయినా ఈ మాటలు ఎంతవరకు నిజమో చూద్దామని ఆలోచించి వాడు ఆత్రంతో ఒక పరుగున ఇంటికి చేరుకున్నాడు. తలుపు తెచ్చి చూసేసరికి 7 గోతాలు ప్రత్యక్షంగా కనబడ్డాయి. గబగబలాడుతూ మంగలి ఆ గోతాలు ఒక్కొక్కటే విప్పుతూ చూడసాగాడు. వరుసగా 6 గోతాలు నిండుగా మిలమిలా మెరుస్తూ వరహాలు 7వ గోతంలో విప్పి చూశాడు. కానీ అందులో ఏమీ లేవు. ఒక్క చిట్టి మాత్రం ఉంది. ఆ చిట్టి మీద ఈ విధంగా రాసి ఉంది: ఈ 7వ గోతం నింపటం నీ వంతు. అది నింపగలిగితేనే నేను నీకిచ్చిన మిగతా 6 గోతాలు వరహాలు నీకు దక్కుతాయి. అది గనుక నింపలేకపోయావంటే ఈ 6 గోతాలు నీకు ఏ విధంగా వచ్చాయో అదే విధంగా మాయమైపోతాయి. ఈ చిట్టి కంటపడే వరకు ఎలా అయినా శ్రమపడి ఆ 7వ గోతం కూడా పూర్తి చేయాలని తీవ్రమైన కాంక్ష పట్టుకుంది మంగలికి. ఒక గోతా నిండుగా వజ్రాలు నింపాలి అంటే అంత తేలిక కాదు, అంత తేలిగ్గా అయ్యే పని కూడా కాదు. కానీ మంగలికి మాత్రం తన కడుపు మార్చుకొని అయినా సరే ఆ గోతం నింపి ఆ 6 గోతాల వరహాలు పోకుండా నిల్వ చేసుకోవాలని దురాశ కలిగింది. మొట్టమొదట అతను తన ఇంట్లో ఉన్న వెండి బంగారు నగలన్నిటినీ అమ్మివేసి వాటిని వరహాలుగా మార్చి 7వ గోతంలో పోశాడు. కానీ వరహాలు గోతంలో ఒక మూలకి కూడా రాలేదు. ఇది పని కాదని చెప్పి తను కడుపు నిండా తిండి తినడం మానుకున్నాడు. కడుపు మార్చుకొని ధనం పోగు చేసైనా సరే ఆ గోతం కూడా వరహాలతో నింపాలని అతని ఉద్దేశం. కానీ నెలల తరబడి వాడు అలా కడుపు మార్చుకొని ధనం కూడబెట్టినా అది నిండలేదు. ఆ మంగలి ఒకనాడు రాజును దర్శించి, ప్రభు, చాలా కష్టకాలంగా ఉంది అన్నాడు. జీతం బొత్తిగా చాలడం లేదని ఏడ్చాడు. ఏలినవారు కటాక్షించాలని అంటూ దీనంగా మనవి చేసుకున్నాడు. రాజు జాలిపడి అభిమానంతో ఈ నెల నుంచి వాడి జీతం రెట్టింపు చేశాడు. మంగలి ఈ జీతం అంతా కూడబెట్టి ఆ 7వ గోతంలో వేస్తూ వచ్చాడు. మరికొన్ని నెలలు గడిచినవే, కానీ ఎంతకు గోతం నిండదే. ఒకరోజు మొదలుకొని మంగలికి పెద్ద బెంగ పట్టుకుంది. నేను ఎంత ప్రయత్నించినా ఈ 7వ గోతాన్ని నింపలేకపోతున్నాను. ఇది నింపలేకపోతే మిగతా 6 మాయమైపోతాయి కదా, ఏం చెయ్యనా అని వాడికి 24 గంటలు అదే దిగులు. ఇలా ఉండగా మరికొన్నాళ్ళకి ఒక రోజున అతను మామూలుగా రాజుగారి దగ్గరికి క్షవరం చేయడానికి వచ్చాడు. మంగలి చాలా దీనంగా ఉండటం రాజు కనిపెట్టి, ఏమిరా అబ్బాయి, నీ జీతం ఎప్పుడున్న దానిలో సగం ఉన్నప్పుడే నువ్వు ఉత్సాహంగా ఉన్నావు, నిశ్చింతగాను ఉండేవాడివే. ఇప్పుడు ఇట్లా బెక్కమొహం వేసుకొని ఉండడానికి కారణం ఏంటి? నీకేమీ కీడు కలిగింది? కొంపతీసి
ఆ 7 గోతాలు నీకు తటస్థపడలేదు కదా అని ప్రశ్నించాడు. ఆ 7 గోతాలు నీకు తటస్థపడలేదు కదా అనేసరికల్లా మంగలికి ఉలిక్కిపడ్డాడు. అవును మహారాజా, కానీ ఈ సంగతి తమరికి ఎలా తెలిసిందండి అంటూ కంగారుగా ప్రభువును అడిగాడు మంగలి. అప్పుడు రాజు, ఓరి పిచ్చివాడా, ఎవరు చెప్పేదేమిటి, నీకింకా తెలియదు. అడవిలో చెట్టుపైన ఉన్న యక్షుడు ఈ 7 గోతాలను ఎవరికైతే దత్తత చేస్తాడో వాళ్ళ యందు ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి. యక్షుడు నాకు ఇలాగే ఈ 7 గోతాలు తీసుకోమని చెప్పి ఇచ్చాడు. నీకు కనిపించినట్లుగానే 6 గోతాలు నిండుగా వరహాలు, 7 గోతంలో చిట్టి కనిపించింది. కానీ నీలాగా నేను ఆ 7వ గోతం నింపడానికి ప్రయత్నించదలచలేదు. ఎందువలనంటే ఇందులో ఏదో మోసం ఉన్నట్టే కనబడింది. ఈ గోతాలు ఇంత తేలికగా సమకూరినవై ఈ 7వ గోతం నింపడానికి ప్రయత్నించడం శుద్ధ తెలివి తక్కువ. కనుక నేను మళ్ళీ వెంటనే ఆ యక్షుడున్న చెట్టు దగ్గరికి వెళ్ళి, నీ గోతాలు నాకు అక్కర్లేదు, నీవి నువ్వే తీసుకో అని కేక వేశాను. ఇలా కేక వేసి నేను తిరిగి ఇంటికి వచ్చేసరికి ఆ గోతాలు ఎలా వచ్చాయో అలాగే మాయమైపోయాయి. కనుక నువ్వు కూడా తక్షణమే పోయి వాటిని తిరిగి యక్షునికి ఇచ్చివేయి, వెళ్ళు, ఆలస్యం చేయకు అని మంగలికి సలహా చెప్పాడు రాజు. రాజు చెప్పిన సదుపదేశానికి మంగలి బుద్ధి తెచ్చుకొని యక్షుడు ఆవహించిన ఆ చెట్టు దగ్గరకు పోయి యక్షుడా, నీ గోతాలు నీవే తీసుకో బాబు, నాకు అవి ఏమాత్రం అక్కర్లేదు అని వేడుకొన్నాడు. అందుకు బదులుగా యక్షుడు అశరీర వాక్కుతో, సరే అలాగే తీసుకుంటాను, నీవు వెళ్ళు అని జవాబు చెప్పాడు. వెంటనే మంగలి ఇంటికి తిరిగి చూసేసరికి ఆ 7 గోతాలు ఎంత చిత్రంగా వచ్చాయో అంత చిత్రంగానూ అదృశ్యమైపోయాయి. కానీ దురదృష్టం ఏమిటంటే అవి మాయమైపోవడమే కాక వాటితో పాటు పాపం మంగలి ఇన్నాళ్ళ నుంచి కూడబెట్టిన ధనమంతా ఎగిరి చక్కపోయింది. కథ సమాప్తం. తర్వాతి కథ కొంగమేడ. భగవానుడు మొట్టమొదటి ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ఇప్పుడు మనం చూసే పక్షులు, చెట్లు ఈ మోస్తరుగా ఉండేవి కావు. ఆ స్వరూపాలు వేరు. చెట్లు, చేమలు సృష్టి ప్రారంభంలో పొడవుగా మేఘమండలాన్ని తాకుతూ ఉండేవి. అవి అంత పొడవుగా ఉండటం వల్ల మనుషులు, జంతువులు మసలడానికి ఇబ్బందిగా ఉండేది. మరి మనుషులు, జంతువులు అటు ఇటు మసలకపోతే తిండి దొరికేది ఎట్లా? పోతే చెట్లకి కాయలు, పండ్లు కోసుకుందామంటే అవి మేఘమండలాన్ని తాకుతూ పొడవుగా ఉండటం చేత అసలే వీలు లేకపోయేది. ఆకాశం అంత ఎత్తున ఉండే పండ్లు ఎవరు అందుకోగలరు? ఈ కష్టసుఖాలన్నిటినీ కనిపెడుతూ ఉన్న భగవంతుడు ఆలోచించి బ్రహ్మదేవుడికి కబురు పంపించాడు. బ్రహ్మ, ఈ చెట్లు పొడవుగా ఉండటం చేత వాటి ఫలాలను కోసుకొని అనుభవించడానికి మనుషులకు, జంతువులకు వీలు కాకుండా ఉంది. కనుక చెట్లలో పండిన ఫలాలను భూమి మీద పడవేయటానికి తగిన సాధనం ఏదైనా నువ్వు యోచించి వెంటనే సృష్టించవలసింది అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు భగవానుని ఆజ్ఞ ప్రకారం మొదట ఒక నెమలిని, తరువాత ఒక కొంగను సృష్టించాడు. సృష్టి ప్రారంభంలోనే ఈ 2 పక్షుల మధ్యని అసూయ బయలుదేరింది. కొంగ సరాసరి భగవంతుని వద్దకు వెళ్ళి, స్వామి, నెమలి ఎంతో చక్కగాను సుందరంగాను ఉన్నదని లోకం అనేక విధాలుగా మెచ్చుకుంటుంది. లోకులు మెచ్చుకుంటున్న కొద్దీ నెమలి ఉత్సాహపడి తన అందానికి తానే మురిసిపోతుంది. నేను చూడబోతే చిన్నదానిగా, భూమికి బెత్తడు కూడా లేనట్టుగా కనబడుతున్నాను. అందుచేత నన్ను ఎవరూ మెచ్చుకోవటం లేదు సరికదా. నా వైపైన కన్నెత్తి కూడా చూడటం లేదు. బ్రహ్మకు నాపైన ద్వేషం. ఇటువంటి పక్షపాత బుద్ధి ఎందుకు కలిగిందో ఏమిటో కనుక్కోండి అని ప్రార్థించేసరికి భగవంతుడు మళ్ళీ బ్రహ్మను పిలిపించాడు. ఏమయ్యా బ్రహ్మ, నువ్వు సృష్టించిన కొంగ ఇలా గోల పెడుతోందేంటి? నెమలిలాగా దానిని కూడా ఎందుకు అందంగా చేయలేకపోయావు అని అడిగాడు. అప్పుడు బ్రహ్మ, స్వామి,
కొంగకు ఎలా ఇష్టమైతే అలాగే దాని రూపం మారుస్తాను. ఇప్పుడైతే మాత్రం ఏమీ మించిపోయింది అంటూ కొంగను 2 చేతుల్లోకి తీసుకొని ఒక చేత్తో దాని మెడ, రెండవ చేత్తో కాళ్ళు పట్టుకొని బాగా సాగదీయనారంభించాడు. బ్రహ్మ చేసే మరమ్మత్తుకు తట్టుకోలేక కొంచెం సేపటికే కొంగ బాబోయ్ చాలు బాబోయ్ అని గోలపెట్టింది. అప్పటి నుంచి కొంగ కాళ్ళు మెడ పొడవై లోకులందరికీ స్పష్టంగా కనబడేటట్టు తయారు చేయబడింది. తన పొడవాటి మెడ చూసుకొని నెమలి కంటే ఎత్తుగా ఉన్నదన్న తృప్తిపడి కొంగ మురిసిపోయింది. బ్రహ్మ చేసిన ఈ మార్పుకి భగవంతుడు సంతోషించి నెమలిని పక్షులకు రాజుగాను, నెమలి రాజు కింద కొంగ మంత్రిగాను ఉండాలని నియమించాడు. ఆ తర్వాత రకరకాల పక్షులను బ్రహ్మదేవుడు సృష్టించనారంభించాడు. అవి అన్నీ రెక్కలు టపటప కొట్టుకుంటూ చెట్టుపైకి ఎగిరి వాటికి ఉండే పళ్ళను భూమి మీద పడవేయటానికి ప్రారంభించాయి. అప్పటి నుంచి ఈ ఎగిరి పక్షులు సాయం వల్ల మానవులకు, జంతువులకు తిండి సమస్య కొంతవరకు తీరింది. కథ సమాప్తం.